హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు రెసిపీ వచ్చేసి బెండకాయ ఫ్రై అండి. దీనికి ఎండుమిరపకాయలు, కరివేపాకు, మినప్పప్పు, జీలకర్ర, ఇంకా ఒక పెద్ద నిమ్మకాయ, 1 కేజీ బెండకాయలండి సన్నగా తరుక్కోవాలి. ఇది ఒక నలుగురికి సరిపోతుంది. 3 స్పూన్స్ ఆయిల్ వేసుకుని జీలకర్ర, మినప్పప్పు, ఇంకా ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకోవాలండి. వెల్లుల్లిపాయ ఇష్టపడే వాళ్ళు వెల్లుల్లిపాయ వేసుకోవచ్చు. ఇది బాగా వేగాలండి. బాగా వేగిన తర్వాత హై ఫ్లేమ్లోనే ఉంచుకొని మనం బెండకాయలు వేసుకోవాలండి. హై ఫ్లేమ్లో లేకపోతే జిగురు పట్టేస్తుంది. సో మనం హై ఫ్లేమ్లో పెట్టుకొని బెండకాయలు వేసుకోవాలి. ఇలా కొంచెం వేగిన తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత ఇలా జిగురు బయటకు వస్తుందండి. ఈ స్టేజ్లో మనం ఒక పెద్ద నిమ్మకాయ పిండేసాం అనుకోండి, చక్కగా జిగురంతా వదిలేస్తుందండి. లేదంటే మీరు ఎంత ఆయిల్ వేసినా సరే జిగురు వదలదనమాట. నేను 3 స్పూన్స్ వేసాను. ఆయిల్ అస్సలు బయటికి కనిపించదు. లాస్ట్లో చూతురుగాని మీరు నిమ్మకాయ వేయడం వల్ల జిగురు చక్కగా వదిలేస్తుంది. ఇలా కొద్దిగా జిగురు వదిలేసింది అన్న టైంలో మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవచ్చండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఏదైనా పని ఉంటే చూసుకోవచ్చు. మధ్య మధ్యలో కలుపుకోవాలి. ఇలా ఇలా అయ్యేసరికి నాకు 45 మినిట్స్ పట్టిందండి. 1 కేజీ బెండకాయలు వేసాను కదా, పావు కేజీ దగ్గరగా అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. లేదంటే కసకసమని అస్సలు బాగోదండి, జిగురు జిగురుగా ఉంటుంది. ఈ స్టేజ్లో మనం పసుపు ఇంకా సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ ముందు వేసామంటే ఇంక అసలు బెండకాయ అన్నది ఉడకనే ఉడకదు. పేస్ట్లా అయిపోద్ది అనమాట, డ్రైగా రాదు. ఇది చక్కగా ఫ్రై అయిపోయింది చూసారా? ఆయిల్ ఎక్కడైనా అసలు ఒక్క చుక్కన కనిపిస్తుందా? అస్సలు కనిపించదండి. బయట వండిన దానికి మనం వండుకున్న దానికి ఇదే డిఫరెన్స్. బయట వాళ్ళు ఫుల్గా ఆయిల్ వేసేస్తారు, చేతి నిండా ఆయిలే వస్తుంది. ఇలా చేసుకుని చూడండి, చాలా హెల్తీగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. అందరూ చూసి వదిలేస్తున్నారు. సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇలా కొద్ది చల్లారిన తర్వాత వేపిన వేరుశెనగ గుళ్ళు ఒక పావు కప్పు వేసుకోవాలండి. వేసుకుని తింటే అన్నంలో చాలా ఇది గ్రౌండ్ నట్స్ వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.